హాయ్ గైస్, సో ఎలా ఉన్నారు? అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటా. ఇవాళ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని, అంటే ఒకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాకుండా మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో అది కూడా మీరు మీ ఒక్కటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యూజ్ చేసుకోవచ్చు, ఆ మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం. ఓకే, మీరు డ్యూయల్ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో మరి వీడియో టైం వేస్ట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా, నేను డేటా కనెక్షన్ ఆన్ చేయలేదు, సారీ. సో ఆన్ చేసుకుంటున్నా. చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు లోగో మీద క్లిక్ చేసుకోండి, మీ లోగో మీద. సో మీ లోగో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ అకౌంట్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందే ఫ్రెష్గా క్రియేట్ చేశాను. సో వీడియో క్రియేట్ చేద్దాం అనుకున్నది ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో ఇలా మీకు పేజ్ అయితే కనిపిస్తుంది కదా. మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ నేమ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ పేరు ఏదైతే సెట్ చేసుకుంటారు కదా మీ అకౌంట్కి మీద. ఇప్పుడు నేను బేకింగ్ గెలాక్సీ 07 ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు నాకైతే 3 అకౌంట్స్ ఉన్నాయి, ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా. కింద మీరు యాడ్ అకౌంట్ అని ఉంటుంది కదా, సో దాని మీద ప్రెస్ చేసి కూడా ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు అలా రాలేదనుకోండి, మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నారు, మీకు ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోలేదు, మీరు ఫ్రెష్ అంటే ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఓపెన్ చేశారనుకోండి, మీకు మీకు ఇక్కడ మీద ప్లస్ ఐకాన్ చూపెట్టకపోతే ఇక్కడ మీదనే రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తాయి. సో దాని మీద క్లిక్ చేసి కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద ప్రెస్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్స్ కింద యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది, సో దాని మీద ప్రెస్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒకటి ఇచ్చేసుకోండి, లైక్ మీకు నచ్చినవి ఇచ్చేసుకోండి. ఐపీఎల్, ఓకే, నేను అయితే ఏదో ఒక నేమ్ సెట్ చేస్తా. సో ఫ్రెండ్స్, మీకు చూపించడానికి అలా ఏదో ఒక నేమ్ సెట్ చేసుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి మీ అకౌంట్. దాని తర్వాత మీరు మీ ఒరిజినల్ అకౌంట్తో దీనిలో లాగిన్ అవుదామా అని చేసుకోమంటుంది. మీ ఒరిజినల్ అకౌంట్ చూపిస్తుంది, మీ వేరే అకౌంట్స్ కూడా చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఎనీవన్ హూ కెన్ లాగిన్ టు యువర్ యాంగిల్ ప్రష్, అంటే మీ ఒరిజినల్ అకౌంట్లో ఎవరు లాగిన్ అయినా వేరే అకౌంట్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, మీరు దీనికి పర్మిషన్ ఇస్తారని అడుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా అడుగుతుంది కంప్లీట్స్ అయిన పని, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ ఇన్ అని కనిపిస్తుంది. తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో సెట్ చేసుకోమంటుంది, స్కిప్ చేస్తున్నా. సేవ్ లాగిన్ ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకోమంటుంది, స్కిప్ చేస్తున్నా. అలాగే మీ ఫ్రెండ్స్ని ఎవరైనా యాడ్ చేసుకుంటారని అడుగుతుంది, స్కిప్ చేసా. ఇప్పుడు మనకు కింద లోగో మీద అయితే క్లిక్ చేస్తున్నా, అంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వేరే పేజ్. ఓకే, ఈ విధంగా మీకు పేజ్ అయితే కనిపిస్తుంది. ఇది కొత్త పేజ్ అనమాట, అంటే కొత్త అకౌంట్. లైక్ ఇప్పుడు చూడండి 1 2 3 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ ఏం లేదు, ఇక్కడ మీకు మీ నేమ్ పక్కన ప్లస్ ఐకాన్ చూపిస్తుంది మీద టాప్లో, దాని మీద క్లిక్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ కనబడతాయి, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసి కింద మీకు క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది, సో దాని మీద ప్రెస్ చేసినా కూడా మీరు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒకటే అప్లికేషన్లో మీ ఒరిజినల్ అకౌంట్తో వేరే అకౌంట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీ పర్సనల్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు, అట్లనే మీరు వేరే అకౌంట్స్ని కూడా వేరే పర్పస్ కిందకి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రకరకాల అకౌంట్స్ని అయితే ఒకటే ఇన్స్టాగ్రామ్ యాప్లో వాడుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ ఏవి క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, మల్టిపుల్ అకౌంట్స్ వాడుకోవడం అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే నాకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.